తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనోళ్ళు మాట్లాడినట్టు టాస్క్లో ఆర్సీ రూపంగా డబ్బులు వసూలు చేయించున్నారని ఒకటి చెప్పారు. తర్వాత మనకి మెప్మా ఆఫీస్ వాళ్ళ ద్వారా ఐడి కార్డులు ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇవి కూడా నేను మాట్లాడతా. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మెయిన్ టిట్కో ఇల్లు ఆ రోజు మీ అందరూ కూడా డబ్బులు కట్టారు. కట్టిన తర్వాత మనం 80% ఆ రోజు కట్టాం, బిల్డింగ్లు కట్టాము. ఆ తర్వాత మళ్ళా ప్రభుత్వం మారటం, ఆ ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేయకుండా 5 సంవత్సరాలు నన్ను వదిలేయటం, ఇప్పుడు మళ్ళా 48 కోట్లు దాని మీద పెట్టారు. అది 6 నెలల లోపల అది పూర్తవుతుంది. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళ ఒరిజినల్స్ మీ దగ్గర వెనక్కంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏం చేశారంటే మీకు డబ్బులు కావాలంటే వెనక్కి ఇస్తామని కొంతమంది ఆ స్లిప్పులు ఇచ్చేసి డబ్బులు తీసుకున్నారు. అలాంటి వాళ్ళతో మనం ఏం చేయలేం. కానీ కట్టి మీ దగ్గర పెట్టుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకే ఫస్ట్ అవకాశం వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాకపోతే 5 ఏళ్ళు మీరు కట్టారు. ఆ తర్వాత పాత గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేశారంటే మీ మీద వల్ల బ్యాంకులో లోన్లు ఇప్పించేసి 2 లక్షలు తీసుకొని దాన్ని కూడా తిరిగి పెట్టకుండా వేరే వాటికి అప్పుడుండే వాళ్ళంతా వాడేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకులో రుణాలు అయితే ఏదైతే ఉన్నాయో అందరి మీద దాన్ని అన్ని కూడా మన ప్రభుత్వంలోనే కట్టేసి దాన్ని రద్దు చేశారు. అందుకే మీకు బ్యాంకులో మళ్ళీ మీ దగ్గరికి రావట్లేదు. అదివరకు నెల వడ్డీలు కట్టాల్సి వచ్చేది 1200 లేకపోతే 1000 రూపాయలు చాలామంది వడ్డీలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కట్టాం. అవి కట్టిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ వేసి ఇంకా పని ఎంతవరకు ఉందో అది కూడా చూసి ఈరోజు పని మొదలు పెడుతున్నారు. అవి ఉంటే మాత్రం మా దగ్గర ఆల్రెడీ ఎవరెవరు కట్టారో ఆ లిస్టు ఉంది. ఆ లిస్టు ప్రకారంగా మీ దగ్గరికి మనుషులు వస్తారు, కార్పొరేషన్ నుంచి వస్తారు, మిమ్మల్ని అడుగుతారు. మీ దగ్గర కానీ ఒరిజినల్ కట్టింది ఉంటే మీరు తీసుకోకుండా కానీ రికార్డులో ఉంటే ఖచ్చితంగా మీకే ఇస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మా బాధ్యత, మేము బాధ్యత ప్రకారంగా చేస్తాం. రెండోది వచ్చేసి ఐడీలు కూడా మెప్మా వాళ్ళతో మాట్లాడేసి దానికి మీ అసోసియేషన్ ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా దానికి మళ్ళీ మీ అందరికి కూడా ఇస్తాం. మూడోది వచ్చేసి మీకు నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను, హౌస్ సైట్లు కూడా పోయినసారి ఇష్టారాజ్యంగా చేశారు. అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు మనం అంతకుముందు 1 సెంట్ ఇచ్చారు, 2 సెంట్లు మాత్రం చట్టాలు కూడా తొందరలోనే అవి కూడా పంచుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలే. ఇవన్నీ కూడా దాదాపు మా పని నేను చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మూడోది వచ్చేసి తొందరలోనే ఈ రోడ్డు అంతా కూడా క్లీన్ చేస్తాం. అది 100% నేను మీకు ఏం కావాలా ఎట్లా చేయాలనేది మాత్రం నా వంతు అయినది మాత్రం ఖచ్చితంగా చేస్తాం. మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ ఊర్లంతా కూడా రోడ్లన్నీ కూడా పెద్దవి చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ రోజు మీరు అందరూ వచ్చి మన పూల కొట్లు ఉన్నాయి, మాకు కొంచెం ఆ వెనకాల ఒకటి కడుతున్నాం, అది అయిపోయేదాకా మేము ఇక్కడ ఉంటామని చెప్పేసి ఆ రోజు చెప్తే పండ్లు పూలల్ని సరేలే అన్నాం. ఆ తర్వాత మిమ్మల్ని చూసేసి వాళ్ళ నక్కలోళ్ళు వాళ్ళంతా కూడా వచ్చేసి వాళ్ళు మళ్ళీ పోయిన వాళ్ళంతా మళ్ళీ వచ్చారు. కాబట్టి దీన్ని అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఏం చెప్పారంటే ఆ రోజు వెనకాల కోడ పగల కొడితే మేము లోపల పెట్టుకుంటామని కూడా చెప్పారు. రేపు ఇమీడియట్గా అది పగల కొట్టిస్తాం, మీరు లోపల పెట్టుకోండి. దాంట్లో నుంచి మీరు చేసుకునే విధంగా మీకు మిమ్మల్ని ఆ విధంగా చేస్తాం. ఆ షాపులు కూడా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనకాల మనం చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ రోడ్డు అయిపోయింది. రోడ్డు అయిపోగానే దాన్ని కూడా పూర్తి చేస్తే అందరికి కూడా అక్కడ దగ్గర 150 మందికి మనం అవకాశాలు ఇచ్చాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ రోడ్డు మీద అమ్మితే మన దగ్గరికి వస్తారు అనుకోకండి. మనం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు కొనుక్కునేవాళ్ళు. కానీ అన్నీ ఒక దగ్గర ఉండాలి. ఒక పూల కొట్టు ఇక్కడ ఉండి ఒక పూల కొట్టు అక్కడ ఉందనుకోండి, అలా కాకుండా అన్ని పూల కొట్లు ఒక దగ్గర ఉన్నప్పుడు రకరకాలు ఎవరైనా కూడా కొనుక్కోవాలంటే మన దగ్గరికి వస్తారు. ఈరోజు చికెన్ సెంటర్ అయినా, మటన్ సెంటర్ అయినా, ఫిష్ మార్కెట్ అయినా, ఫిష్ మార్కెట్ కావాలంటే మంచి ఫిష్ కావాలంటే ఎక్కడికి వచ్చి కొనుక్కోవాలి. ఎక్కడికి పోతారు? గత సంవత్సరం గడిపోయారు డబ్బులు తీసుకొని ఇంటికి ఖర్చులకు వస్తాయి. కాబట్టి దానికోసం అని చెప్పి ఇవన్నీ మీకు ఆల్రెడీ లోపల కూడా అన్నా క్యాంటీన్ పెట్టించాం. మీకు ఇబ్బంది లేకుండా పొద్దున్నే లేచి ఇంట్లో వండుకొని
మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టి ఇవన్నీ రాకుండా ఉండడానికే ఇక్కడంతా ఉండేది పేదవాళ్ళు అని చెప్పి అన్న క్యాంటీన్ ఆ రోజుల్లోనే పెట్టించాం. 5 రూపాయలకి నాణ్యతమైన మంచి భోజనం, పొద్దున్న టిఫిన్, రాత్రి భోజనం. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికాడకు అసలు ఏ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేసి పెట్టాం. ఇవన్నీ కూడా మిమ్మల్ని మనసులో గుర్తుపెట్టుకొని ఇవన్నీ చేసాం. ఎక్కడో పెట్టాలంటే ఏడే పెట్టాల్సిన అవసరం లేదు, టౌన్లో ఏడైనా పెట్టచ్చు. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి ఆ పాయింట్ చూసేలా పెట్టాం. కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర పెట్టామంటే ఆడంతా కూడా ఎక్కువ బయట ఊర్ల నుంచి, కొత్తపట్నం నుంచి ఆ కాయగూరలు, పూలు అమ్ముకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బందులు పడకూడదని అక్కడ పెట్టాం. ఇవన్నీ కూడా మీకోసం చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా చేస్తా. మీరు కూడా కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను చూసి చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.